నిన్న జాకెట్లు ఇవ్వడానికి పల్లెటూరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పట్టు శారీ అయితే ఇచ్చారండి. కంప్యూటర్ వర్క్ వేసి బ్లౌజ్ కుట్టిండి అక్క మీరు అనేసి. చేతులకి బీడ్స్ కూడా వేయమన్నారు. నా దగ్గర ఉన్న బీడ్స్ అన్నీ పెట్టి చూస్తే ఒక్కటి కూడా కలవట్లేదండి. బ్లౌజ్ అయితే వర్క్ పెట్టేశానండి. ఎందుకంటే రేపు సాయంత్రానికి వర్క్ కంప్లీట్ అయిపోయి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అవ్వాలా. ఇదైతే ఆల్ ఓవర్ వర్క్ అండి. హ్యాండ్స్కి ఫుల్, ఎల్బో హ్యాండ్స్కి ఫుల్ వర్క్ చేయాలా. చాలా టైం అయితే పట్టిద్ది. అది కూడా కాక దారం అనేది దూరకు తెగుతూ ఉండిద్దండి. ఇంకా బీడ్స్ కలిసే ఉన్నాయా లేవా అనేసి నేను చూసుకుంటా ఉంటే ఇంకా మా ఆయన అయితే రూమ్ అంతా ఊడుస్తూ ఉన్నాడు. అయితే ఇందాకే ఊడ్చుకునేదాన్ని. ఇంకా మా ఆయన అన్నాడు కదా, ఎప్పుడు మిషన్ కుట్టుకుంటానే ఉన్నావు కదా, కాసేపు అలా టెన్నిస్ అయితే ఆడదాంరా అని చెప్పి షటిల్ టెన్నిసో సెట్లో అండి. బాగా రోజులైంది ఆడక. ఈరోజు అయితే ఆడాను అనమాట. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడుకొని ఇంకా లోపలికి వచ్చేసి ఇదిగోండి యథావిధిగా మా పనులు స్టార్ట్ అయితే చేసేసాము. వర్క్కి బ్లౌజ్ పెట్టినప్పుడు మా ఆయన ఉన్నాడు అనుకోండి, మా ఆయన దారం తెగిపోయినా ఏదన్నా దారం మార్చాలన్నా చూసుకుంటూ ఉంటాడండి. ఇంకా అదిగోండి ఫ్రేమ్ ఫిట్టింగ్ కూడా వచ్చు. ఒక్క మార్కింగ్ కరెక్ట్గా చేసిస్తే చాలండి, వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు. రాత్రి కూడా 1 గంట దాకా బ్లౌజులు కుట్టుకుంటూ ఉంటే ఒక జాకెట్కి వర్క్ అనేది మా ఆయనే కంప్లీట్ చేశాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి ఇంకో జాకెట్కి వర్క్ వేస్తూ ఉన్నాము. ఆయన ఆడ ఊడుస్తూ ఉంటే మళ్ళీ దారం అనేది తెగిందండి. అందుకని నేను వచ్చి దారం అనేది పెడతా ఉన్నాను. ఈ ప్లేస్లో మా పాప ఉందనుకోండి, మా పాప కూడా పెట్టిద్ది. దారాలు మార్చడం పెద్ద ఇసుకేం అనిపించలే, కానీ అప్పుడప్పుడు లూజు కుట్టు వచ్చినప్పుడు విసుక అనిపించిద్దండి. కంప్లీట్గా శారీ బ్లౌజ్ కంప్లీట్ అయినాక ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.